రైతుల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య యాదవ్ అన్నారు. అన్నదాత సుఖీభవ నగదు తమ తమ ఖాతాల్లో జమ కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ బాపట్ల జిల్లా చీరాల్లో రైతులు కృతజ్ఞత ర్యాలీ చేపట్టారు. చీరాల మండలం ఈపురిపాలెం వద్ద రైతులు ట్రాక్టర్లతో చేపట్టిన ర్యాలీని ఎమ్మెల్యే కొండయ్య ప్రారంభించారు. అనంతరం రైతులతో కలిసి ఎమ్మెల్యే కొండయ్య ట్రాక్టర్ను నడిపారు. ఈపురిపాలెం నుండి పందిళ్లపల్లి వరకు కొనసాగిన ర్యాలీలో సుమారు 170 ట్రాక్టర్లతో రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ వైఎస్ జగన్ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేస్తే సీఎం చంద్రబాబు ఆర్థిక సంక్షోభాన్ని అధిగమిస్తూ సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని, అందులో భాగంగానే అన్నదాత సుఖీభవ కింద రైతులకు వేసినటువంటి నగదు రూపంలో ఇప్పుడు ఆ కృతజ్ఞతతోనే రైతులు చీరాల్లో ఈ ట్రాక్టర్లతో భారీ ర్యాలీ చేపట్టారంటూ మాట్లాడారు. ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. వాయిస్ తీసుకుంటా ఉన్నా, నువ్వు ఫోన్ చేస్తా ఉన్నావు. ఆయన ప్రోగ్రామ్ పెట్టాడు కదా ఆయన. ఈరోజు చీరాల నియోజకవర్గంలో రైతుల ఆధ్వర్యంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పెద్ద ఎత్తున దాదాపు ఈ రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ 46 లక్షల పైగా ఆంధ్రప్రదేశ్లో రైతాంగానికి మేలు జరిగే విధంగా మరి అన్నదాత సుఖీభవ కార్యక్రమం రీసెంట్గా మన జిల్లాలోనే దర్శిలో జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. దాదాపు దాని ద్వారా చీరాల నియోజకవర్గంలో కూడా దాదాపు 7,000 మంది పైచిలకు ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఒక్కొక్కరికి 7,000 రూపాయల పైన రావడం జరిగింది. ఏదైతే మేము ఆ రోజున ప్రజలకి మాటిచ్చామో దాంట్లో భాగంగా పెన్షన్లు ఇచ్చాం. మొన్నటికి మొన్న 1 తారీఖు రోజు వితంతువులు ఈ రాష్ట్రంలో 1,00,000 మంది వితంతువులకి కూడా పెన్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్రంలో 3 గ్యాస్ సిలిండర్లు కూడా చాలామందికి ఇచ్చాం. అలాగే తల్లికి వందనం కార్యక్రమంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మరి వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి 13,000 రూపాయల లెక్కన ఇవ్వడం జరిగింది. అదే కాకుండా రేపు 15వ తారీఖున రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైనా కొన్ని బస్సుల్లో మహిళమ్మ తల్లులు ఫ్రీగా బస్సుల్లో తిరిగే విధంగా కూడా కార్యక్రమాన్ని కూడా రూపొందించడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఈ రకంగా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజలకి దగ్గర అవుతూ ప్రజలకు ఇస్తూ ఉంటే వైఎస్ఆర్ ప్రభుత్వం మమ్మల్ని ఇంకా విమర్శిస్తుంది. అది చేయలేదు, ఇది చేయలేదు, ఊర్లోకి వెళ్తే తెలుస్తుంది, మిమ్మల్ని మీ కార్యకర్తల్ని ప్రజలు తరిమి కొడతారని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడే మాటలకు ఏమైనా అర్థం ఉందా? మరి ఓ పక్క నుంచి మేము సంక్షేమం,
ఓ పక్క నుంచి అభివృద్ధి అన్ని కార్యక్రమాలను చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. దాంట్లో భాగంగా ఇవాళ చీరాల్లో పెద్ద ఎత్తున రైతులందరూ కూడా వచ్చేసి వారి సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. వారు ట్రాక్టర్స్ రూపేణా మొత్తం కూడా దాదాపు ఒక 150 ట్రాక్టర్లు వేసుకొని చీరాల టౌన్ మొత్తం కూడా తిరిగేదానికి ముందుకు రావడం జరిగింది. అలాగే నియోజకవర్గం వారీగా అందరూ కూడా ముందుకు వచ్చేసి పెద్ద ఎత్తున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి రైతు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించు సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్. 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.